ఆర్జీటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీకృష్ణదేవరాయలు వారు తెలుగు భాష గొప్పదనం గురించి వందల సంవత్సరాల క్రితం ఈ మాటలు చెప్పడం జరిగింది. నేటికి కూడా మనము గర్వంగా చెప్పుకోగలిగే విషయం ఏమంటే దేశ భాషలందు తెలుగు లెస్స. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనము అనుభవించి నిండే కష్టాల్ని చూసి దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఎందరో మహానుభావులు, ముఖ్యంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం మనము నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో కూడా మనందరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి మనందరం శ్రమించాలి. మీలో ఉద్యోగస్తులు ఉండొచ్చు, ప్రజలు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, ఎవరైనా మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సచివాలయ వ్యవస్థను కానీ, నాడు నేడు కానీ, వైద్య ఆరోగ్య శాఖలో జరిగే కోవిడ్ నివారణ కానీ, ఇలా పలు రకాల కార్యక్రమాల్లో మీరందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు. గుండుకెదుర గుండె నిలిపిన ఆంధ్రకేసరి, మదరాసి ముద్ర మాన్పిన మాన్యులు మన నందమూరి, కవిత్వ పట్టుత్వాలకు కొదవలేని ఆంధ్రప్రభగిరి. దేశంలో భాషా ప్రతిపదికన తొలి రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము. జాతీయోద్యమ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ నినదించిన తెలుగువారు ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు. తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన 1912 మేలో నిడుదవోలులో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో రాగా ఇందులో ఎలాంటి తీర్మానం చేయలేదు. 1913 మే 20న బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభ నిర్వహించి సమైక్యాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే రాయలసీమ, గంజాం, విశాఖ ప్రతినిధులు ఈ ప్రతిపాదన అంతగా ఆసక్తి చూపలేదు. 1914లో రెండవ ఆంధ్ర మహాసభ విజయవాడలో జరిగి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో తీర్మానం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం మరింత ఊపందుకుంది. 1952 అక్టోబర్ 19న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేకాంధ్ర సాధన కోసం మద్రాసులో అమరణ నిరాహార దీక్ష చేపట్టి 1952 డిసెంబర్ 15న 58 రోజులు
దీక్ష అనంతరము పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారు. ఆయన మృతితో ఆంధ్రలో హింసాత్మక ఆందోళన దారితీసింది. ఈ స్పందనను గమనించిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు 1952 డిసెంబరు 19న ప్రకటించారు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि. మున్సిపల్ పాఠశాల వారి चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम डोलायाम चल डोलायाम हरे डोलायाम. వారికి ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకించి బీసీలకు కూడా, ఎందుకంటే దాదాపు బీసీలు 70% మన ఆంధ్రలో ఉన్నారు కాబట్టి ఈ బీసీల యొక్క వ్యవస్థను కూడా మార్చాలని 56 కార్పొరేషన్లు పెట్టి 56 కార్పొరేషన్లు కూడా కులాలు ఎంత ఉండేది కూడా మనకు తెలీదు. అన్ని కులాల్ని అంటే బీసీ కులస్తులను కూడా డివైడ్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేషన్ ఇచ్చి నేను ఉండానని ఆదుకుంటూ బీసీలకు సంబంధించిన ప్రతి మహిళలకు కూడా 45 నుంచి 60 సంవత్సరాలు కలిగినటువంటి మహిళలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, అదేవిధంగా విడోకి సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడా పూర్తి విశ్వాసంతో వారికి ఆర్థికంగా ఉపయోగపడుతున్నాడు. బీసీలు అందరూ కూడా ఈరోజు బీసీలకి ఒక జగన్మోహన్ రెడ్డి మాధుడుగా
కనిపిస్తుండని బీసీ వర్గాలందరూ కూడా హర్షం ప్రకటిస్తున్నది. మీకు అందరికీ కూడా తెలుసు, మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక మనకు ఆర్థిక వ్యవస్థ ఎంత చితలాగతలైందో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ తెలుసు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. మతము కులము పార్టీ లేని వ్యవస్థను తీసుకుని వచ్చినాడు. ఖచ్చితంగా ఈ పోలవరాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా ఒప్పించి ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటాని పూర్తిగా తెప్పిస్తాడు. పోలవరాన్ని కూడా తొందరగా ఒక సంవత్సరం లోపల పూర్తి చేసే కార్యక్రమం కూడా చేస్తారని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతూనే మనమందరూ కరోనా వైరస్తో జీవించాలి, ఎవరు భయపడొద్దండి, దాంతో మనం జీవించాల్సి వస్తుంది. ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు, ఎట్టుంటుందో కూడా తెలీదు, భయభ్రాంతులు కావద్దండి, నేనుంటానని ప్రపంచంలో ఎవరు చెప్పనటువంటి మాట వారు చెప్పి ఈ కరోనా వ్యవస్థలో ఏ విధంగా వారు మార్పులు తీసుకుని వచ్చినారు. అదేవిధంగా మంత్రికి సంబంధించిన ఆళ్ల నాని కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రతిరోజు వీటిపైన ఏ విధంగా రివ్యూ చేస్తున్నారు. ప్రతి పేషెంట్ కూడా 550 రూపాయలు ఇచ్చి భోజనాలు కూడా సదుపాయాలు చేసి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సదుపాయాలు చేస్తున్నారు. ఈరోజు మనం ఎంతో గర్వింపదగినటువంటి విషయం ఏమంటే కరోనాని నియంత్రించే కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల కన్నా ప్రపంచ దేశాలు కూడా మనల్ని జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు. ఈ కరోనా వ్యవస్థను కూడా పూర్తిగా పారదోరాలని, ప్రతి ఒక్కరూ ఒకటి పాటించాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు యొక్క సందేహం కూడా ఇచ్చారు. అది ఏమంటే డిస్టెన్స్ని పాటించాలి, మనం ఎక్కడ పోయినా కానీ మాస్కులు ధరించాలి, కొంత శుచిగా శుభ్రతగా ఉండాలి, దూరాన్ని పాటించాలని ఒక పరిస్థితిని కూడా తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఎంతో తగ్గుముఖం పట్టింది. అయినా రేపు నెల అంటే మనకు నవంబర్, డిసెంబర్, జనవరిలో ఎక్కువగా క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త